హలో అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన చూసుకున్నట్లయితే నా వెనకాల మొత్తం కవర్ అయితే కప్పేసిరు మన వినాయకునికి అయితే. ఎందుకంటే వాన పడుతుంది కదా, 2 days నుంచే వాన కురుస్తుంది ఖైరతాబాద్ లో, అందుకోసమే మొత్తం కవర్ అయితే కప్పడం అయితే జరిగింది. అయినా మీకోసం అయితే పాయింట్ టు పాయింట్ డీటెయిల్ అయితే ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే కవర్ చేస్తున్నా. ఇంకా వచ్చేసి మన వినాయకుని మన నడుము భాగం నుంచి కింద వరకు అయితే మట్టి వరకు ఫస్ట్ లేయర్ ఖతమైందంట. అదైతే ఒకసారి చూసుకుందాం, చూద్దాం చలో. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. చూసుకున్నట్లయితే మన వినాయకుని షెడ్ ఎంతో భారీగా అయితే కనిపిస్తుంది కవర్ కప్పించిన తర్వాత. ఎందుకంటే 2-3 days నుంచి మన వినాయకుని దగ్గర ఖైరతాబాద్ లో అయితే వాన కురుస్తుంది కదా, అందుకోసమే కవర్ కప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు నడుము నుంచి కింద వరకు అయితే మొత్తం మట్టి వరకు స్టార్ట్ అయిపోతుంది కదా, ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్. ఇంకా సెకండ్ లేయర్ కూడా వేసేస్తారంట, అందుకోసమే మొత్తం కవర్ కప్పడం అయితే జరుగుతుంది. అది తీస్తారనుకుంటా, ఎప్పుడు తీస్తారు అదైతే తెలియదు, తీసినప్పుడు అయితే అప్డేట్ ఇస్తా. ఒకసారి దగ్గరికి వెళ్ళైతే చూసుకుందాం ఎలా అయితే అయిందో ఏమైందో వర్క్స్ అయితే జరుగుతుంది గైస్. మొత్తం ఓవరాల్ మన వినాయకుని కింద భాగం అయితే పాదాల దగ్గర భాగం అయితే కంప్లీట్ అయితే అయిపోవడం అయితే జరిగింది. మొత్తం ధోతి పార్ట్ అయితే రెడీ చేసేసారు. మొత్తం అయితే ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినా చూసుకోండి. పైన దాకా అయితే చూపిస్తాం మీకు అందరికి. ఈ విధంగా అయితే అయినాయి అన్నమాట. మొత్తం ధోతి అయితే కంప్లీట్ అయిపోయింది. నడుము నుంచి ఇది అయితే మన కండువా బార్డర్ వచ్చేసి మొత్తం ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు. మన ఖైరతాబాద్ వినాయకుని పాదాలు చూసుకోండి, అందరు దర్శనం అయితే చేసుకోండి. నేనైతే దర్శనం చేసుకుంటున్నా, నేను దర్శనం అయితే చేసేసుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ దర్శనం అయితే నేనే చేసిన తయారైనాక, ఫస్ట్ లేయర్ తయారైనాక అందరు కూడా చేసుకోండి. ఇక దీని తర్వాత సెకండ్ లేయర్ అయితే వస్తుంది. వరి పొట్టు ఇంకా గడ్డి మిక్స్, వరి పొట్టు ఇంకా మన మట్టి మిక్సర్ అయితే ఉంటది అన్నమాట. దీంతోనైతే చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకుని మన వరాహ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ దగ్గరికి చూపిస్తా. వరాహ స్వామి, సారీ గైస్, వరాహ స్వామి కాదు, హయగ్రీవ స్వామి, హయగ్రీవ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే ఉన్నారు. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉన్నారు. మొత్తం ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ లేయర్ కి కొంచెం ఫినిషింగ్ ఇవ్వాలి. ఇక మన లక్ష్మీ మాతకైతే కొంచెం అక్కడక్కడ చేతులు కంప్లీట్ కాలే, కాళ్ళకి కూడా కొంచెం కంప్లీట్ కాలే, అది కూడా ఇచ్చేది అయితే ఉంటది. ఇక జగన్నాథ స్వామి చూసే ఉంటారు మీరు, అందరూ అయితే తెలిసి ఉంటది. ఇంకా చూసుకున్నట్లయితే మనకు మూషిక వాహనం నిన్న రాత్రి అందరికి చూపించిన, ఫస్ట్ మన ఛానల్ మీద వచ్చింది ఇదైతే. చూసుకోండి, మన మూషిక వాహనం అయితే రెడీ అయిపోయారు. ఎంతో క్యూట్ గా అయితే ఉన్నాం మన మూషిక వాహనం అయితే. అందరం అయితే దర్శనం అయితే చేసుకుందాం చలందు గైస్. మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని బ్యాక్ సైడ్ అన్నమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ రెడీ కాలేదు, దానికన్నా ముందు చూసుకోండి. మన పాదాలు అయితే కనిపిస్తుంది, కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, ధోతి పార్ట్ నుంచి అయితే కనిపిస్తుంది. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది మన వినాయకుని దగ్గర. ఇక్కడ హయగ్రీవ స్వామి అయితే కనిపిస్తా ఉన్నారు, మన జగన్నాథ స్వామి సైడ్ అయితే ఉన్నారు. ఇట్లా చూసుకోండి, బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇదైతే. ఇక్కడ అందరు వర్కర్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ లోపల అయితే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అందరూ. అక్కడ వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. వినాయకునికి సంబంధించిన ఇక్కడైతే ఉన్నారు మన దేవి, వాసవి దేవి అయితే ఇక్కడ ఉన్నారు. బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇవన్నమాట. ఇంకా బయటకి ఒకసారి మొత్తం చూపిస్తారు. హలో, మన జగన్నాథ స్వామి బ్యాక్ సైడ్ వ్యూ, వినాయకుడి పాదాలు, బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే వచ్చేసింది. కంప్లీట్ అయితే అయిపోయింది అనుకోండి, ఏం లేదు. మన మూవీ కూడా అయితే కంప్లీట్ అయిపోయారు. ఇక మన వినాయకుని 65% వర్క్స్ అయితే కంప్లీట్ అయినట్టే, మట్టి కాకుండా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ధోతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన కింద విగ్రహాలు 3-4 విగ్రహాలు కానివ్వండి అదైతే కంప్లీట్ అయినాయి. ఇక మూషిక వాహనం నెక్స్ట్ వచ్చేసి మనకు మన నడుము భాగం నుంచి పైన దాకా అయితే మనకు ఫస్ట్ లేయర్ కి సంబంధించిన మట్టి వర్క్స్ అయితే నడుస్తాయి అన్నమాట. అదైతే కంప్లీట్ ఎట్లయితే అయిపోతాయో మనకు మన వినాయకుడు అయితే కొంచెం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కానికైతే మినిమం ఒక 10-15 days అయితే పడుతుంది. 10-15 days లో మొత్తం వినాయకుని మట్టి వర్క్స్ అనేది కంప్లీట్ అవుతాయి. ఇంకో రాబోయే 10-15 days లో మన వినాయకుని మట్టి వర్క్స్ కంప్లీట్ అయితే అనుకోండి. ఇక నెక్స్ట్ ఇంకో 10 days లో మన పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతారు. మినిమం 25 days లో మన వినాయకుడి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇంకొక 11 days కాదు 10 days పడుతుంది గైస్. మన వినాయకుని పెయింటింగ్ కానికి 10 days అయితే పడుతుంది. మొత్తం 10 days లా వినాయకుడు ఏమంటారు మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అనుకోండి. మన వినాయకుడి ఏమంటారు మట్టి వర్క్స్ 15 days లో కంప్లీట్ అవుతాయి. ఇంకో 15 days తర్వాత ఇంకో 10 days లో పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి.
మన ఆగమన్ 2 days ముందు చేస్తారు కాబట్టి మన వినాయకుడు 4 days ముందు రెడీ అవుతారు అనమాట. 4 days ముందు అలానే అనిపిస్తుంది మన వినాయక చవితికి 4 days ముందు. ఎందుకంటే మనకు పనులు కూడా ఎంతో జోరుదారుగా నడుస్తున్నాయి, వర్క్స్ అనేది ఎంతో ఫాస్ట్గా నడుస్తున్నాయి కదా. అందుకోసమే నేను 4 days ముందు అయితే అంటున్నా. ఇక చూద్దాం ఏముంటుందో, ఏం చేస్తారో. మన మట్టి కళాకారుల మీద ఉంది అంతా డిసైడ్ చేసేది. ఒకసారి మీకు గజ్జలమ్మ తల్లి దేవి అయితే చూపిస్తా, ఒకసారి సైడ్కి చూద్దు. మన గజ్జలమ్మ తల్లి ఫేస్ అయితే ఉంది, మొత్తం బాడీ కవర్ అయితే చేసేసారు. కొంచెం కవర్ కప్పిరు కాబట్టి నాకైతే కరెక్ట్గా కనిపిస్తలే, అందుకే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా అందరికీ. చూసుకోండి మొత్తం ఓవరాల్గా స్ట్రక్చర్ రెడీ అయినప్పుడు, స్ట్రక్చర్ రెడీ అయిపోయేటప్పుడు అయితే అందరికీ చూపిస్తా. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ. ఇక మన వినాయకుని దగ్గర అయితే అప్డేట్ ఇదే ఉంది, మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది, ఏమి ఇంకా ఎక్కువ అయితే లేదు, అందుకోసమే చూపించలే. ఇక ఒకసారి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తా, అయితే మీకైతే చూపిస్తా. ఈ వీడియోలో అయితే ఇంతనే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.